ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బెంగళూరుకు చేరాయి. యహలంక ప్యాలెస్ వేదికగా జగన్ రాజకీయం చేయాలని డిసైడ్ అయ్యారు. 10 ఏళ్ల తర్వాత జగన్ యలహంక ప్యాలెస్కు వెళ్లారు. తాడేపల్లి నివాసంలో ఎవరిని కలిసినా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది అనే కారణంతో మకాం బెంగళూరుకి షిఫ్ట్ చేశారని తెలుస్తోంది. అక్కడి నుంచే ఇకపై రాజకీయ పావులు కదపాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ముఖ్య నేతలను బెంగళూరుకు రావాలని ఆదేశించారు. కొత్త ప్రభుత్వం ఏ అంశాలపై విచారణకు ఆదేశిస్తుంది అనే దానిపై జగన్ ముఖ్య నేతలతో చర్చిస్తారు. ముఖ్యంగా లిక్కర్ అమ్మకాలు, ఇసుక, మైనింగ్ కేటాయింపులపై కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించనున్న నేపథ్యంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆసక్తిగా మారింది. తన ప్రభుత్వంలో లిక్కర్, ఇసుక, మైనింగ్ అంతా పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి కనుసన్నల్లో జరగడంతో వారిని బెంగళూరు రావాలని ఆదేశించారు. మరోవైపు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న వారిపైన జగన్ అక్కడి నుంచే ఫోకస్ పెట్టనున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ పాలిటిక్స్ బెంగళూరుకి చేరాయి. యలహంక ప్యాలెస్ వేదికగా జగన్ రాజకీయం చేయాలని డిసైడ్ అయ్యారు. 10 ఏళ్ల తర్వాత జగన్ యలహంక ప్యాలెస్కు వెళ్లారు. తాడేపల్లి నివాసంలో ఎవరిని కలిసినా ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలుస్తుంది అనే కారణంతో మకాం బెంగళూరుకి షిఫ్ట్ చేశారని తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రతివ్యూహాలని కర్ణాటకకి మార్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే 10 సంవత్సరాల దాకా కూడా బెంగళూరులో ఉన్న యలహంక ప్యాలెస్ మొహం చూడని మాజీ ముఖ్యమంత్రి జగన్ తాజాగా అక్కడి కేంద్రంగా మరోసారి రాజకీయాలకి తెరలేపారు. ఎప్పుడో రాజశేఖర రెడ్డి చనిపోయిన సమయంలో అక్కడి నుంచి రాజకీయాలు చేసిన జగన్ తాజాగా మళ్ళీ అక్కడి నుంచే తన రాజకీయ వ్యూహాలకి పదును పెట్టబోతున్నారు. తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడటం, మంత్రులు శాఖలు తీసుకోవడం, బాధ్యతలు స్వీకరించడంతో శరవేగంగా పావులు కదుపుతుంది కొత్త ప్రభుత్వం. నిన్న కేబినెట్ భేటీలో కూడా గత ప్రభుత్వ హయాంలో ఇసుక, లిక్కర్ వాటికి సంబంధించి కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. వీటికి సంబంధించి కూడా ఎంక్వైరీకి విచారణ అందించాలి. కేబినెట్ సబ్ కమిటీ కూడా దీంట్లో వేసే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వైసీపీ శిబిరంలో అలజడి మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే లిక్కర్ అలాగే ఇసుక ఈ రెండు కూడా ముగ్గురు కీలకమైన వ్యక్తులు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవినాష్ రెడ్డి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీరి ముగ్గురు నేతృత్వంలోని ఈ వ్యవహారాలన్నీ కూడా కొనసాగినాయి. దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ కొనసాగినా కానీ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్కి సంబంధించి మాత్రం ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్స్ కొనలేకపోతే కేవలం బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేస్తే చివరి 3 నుంచి 6 నెలల లోపు మాత్రమే వీటిని కొనసాగించారు. దాంతోపాటుగా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, ఇసుక, మద్యంపై సిబిఐ విచారణ నిర్వహించాలని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి చంద్రబాబుని స్వయంగా కోరి లేఖ రాయటం, అలాగే ట్విట్టర్ వేదికగా కూడా ఆమె మరోసారి చంద్రబాబుకి సూచన కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ కీలకమైన నేతల్లో ఒక అలజడి, ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా దాన్ని ఎదుర్కోవాలనే దానికి సంబంధించి కూడా కొంతమంది కీలకమైన నేతలను 6 నుంచి 8 మందిని ఎవరైతే గత ప్రభుత్వంలో అన్ని తామై చక్రం తిప్పారో రాయలసీమకు సంబంధించిన వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి బెంగళూరు రావాలని పిలిచారు. వారు ఈరోజు సాయంకాలానికి అక్కడికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఆయనకు సంబంధించిన కీలకమైన సమావేశాలు నిర్వహిస్తారు. ఈ సమావేశంలో ఏ రకంగా ఈ కేసులను ఎదుర్కోవాలి, రెండో దానికి సంబంధించి కూడా పార్టీ నుంచి ఎవరెవరు బయటికి వెళ్ళబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే 4 ఎంపీలు ఉన్న ఆ పార్టీకి, అలాగే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఈ 15 మందిలో కొంతమంది బీజేపీ వైపు, మరికొంతమంది టీడీపీ వైపు, మరికొంతమంది జనసేన వైపు వెళ్తున్నారని చెప్పి విస్తృతంగా ప్రచారం జరగటం, అలాగే జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన అనేక సమావేశాలు, అంటే ఓటమి తర్వాత నిర్వహించిన అనేక సమావేశాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు డుమ్మా కొట్టడం, అలాగే ఓటమి తర్వాత ఎవరైతే కీలకమైన నేతలు, సొంత నేతలుగా భావించే నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా జగన్పై తీవ్రస్థాయిలో విమర్శల వర్షాన్ని గుప్పించడం నేపథ్యంలో కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా బెంగళూరు కేంద్రంగా కూడా జగన్ రాజకీయాలు చేయబోతున్నారు. వీటన్నిటికీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా లిక్కర్ అలాగే ఇసుకకు సంబంధించి మాత్రమే కీలకమైన సమావేశం జరగబోతోంది. ఈ లిక్కర్ అలాగే ఇసుకు సంబంధించి కూడా ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో వారి మధ్య కూడా కొన్ని విభేదాలు వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఆ విభేదాల మూలంగా ఏ రకంగా పరిష్కరించుకోవాలి, వీటిని ఉమ్మడిగా ఏ రకంగా ఎదుర్కోవాలి, అంటే ఒక్కొక్కరిగా విభజించి కనుక ప్రభుత్వం కేసులు నమోదు చేస్తే కొంత ఇబ్బందికర పరిణామం ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించినా కానీ అందరం కలిసికట్టుగానే దీన్ని ఎదుర్కోవాలనేది కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనగా కనిపిస్తోంది. తద్వారానే ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏం చేయబోతున్నాం అనే దానికి సంబంధించి కీలకమైన సమావేశం అయితే బెంగళూరు వేదికగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో కానీ అలాగే తెలంగాణలో కానీ ఎక్కడ జరిగినా కానీ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రభుత్వానికి చేరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తన మకాంని బెంగళూరుకు మార్చారు నాగరాజు.